హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందరి వార్త బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజీనామా, బీఆర్ఎస్కు బిగ్ షాక్. ఎవరా ఎమ్మెల్యే? ఇప్పటి వరకు దాదాపు 7 వరకు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. మరో ఎమ్మెల్యే రాజీనామాకు సిద్ధమనే విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. ఏ పార్టీలో చేరబోతున్నారు ఏంటన్నది, ఆ విషయాలనేది, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటనేది మన వీడియోలో అయితే చూద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే పూర్తి వివరాలు మీకే అర్థమవుతాయి. వీడియోకు ఒక లైక్ కొట్టండి. వివరాలు కనుక వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు బీఆర్ఎస్ నుంచి ఏదైతే వలసల జోరు కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ తరుణంలో ఇప్పటి వరకు దాదాపు గెలిచిన ఎమ్మెల్యేలు 6 సైతం కాంగ్రెస్లో 7 సంఖ్య పెరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలే అవకాశం అయితే కనిపిస్తున్నట్లు. ఇందులో 2023లో ఎన్నికల్లో ఆలంపూర్, గద్వాల స్థానాల్లో బీఆర్ఎస్ అయితే గెలుచుకుంది. అయితే జరిగిన ఎన్నికల్లో ఇటీవల స్థానిక సంస్థలను ఆ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. అయితే ఇప్పుడు పరిస్థితులు తారుమారైపోతున్నాయి. ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో గూటికైతే చేరిపోవడంతో ఇప్పుడు ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్యేసి అనగా వెంకట్రామరెడ్డి సైతం పార్టీని వీడడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. గత ఎన్నికల్లో ఆలంపూర్ టికెట్ను సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహాంకు బీఆర్ఎస్ అయితే కేటాయించింది. అయితే వెంకట్రామరెడ్డి చక్రం తిప్పి ఆఖరి నిమిషంలో టికెట్ అయితే మార్పించారు. తన అనుచరుడైనటువంటి విజయుడికు టికెట్ ఇప్పించి అనంతరం రాష్ట్రమంతా కాంగ్రెస్ గాలి వీచిన ఆలంపూర్లో మాత్రం తన అనుచరుడికి విజయం దక్కేలా చక్రం కూడా తిప్పారు వెంకట్రామరెడ్డి. తాజాగా వెంకట్రామరెడ్డి బీఆర్ఎస్కి గుడ్ బై చెప్పాలని కూడా డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. అయితే ఎవరైతే వెళ్ళబోతున్నారో సీనియర్ నేతలు, వారికి ఇప్పటికే కేసీఆర్ సైతం ఫోన్ చేస్తున్నట్లు, ఇటు కేటీఆర్ సైతం ఫోన్ చేసి మీరు వెళ్ళొద్దు, మీకు భవిష్యత్తు ఉంటుందనే భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక మరి ఆయనతో పాటు ఎమ్మెల్యే విజయుడు సైతం కాంగ్రెస్లో చేరున్నట్లు కూడా సమాచారం. ఇవరకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ చల్లా వెంకటరెడ్డి భేటీ అయినట్లు కూడా సమాచారం. రేపు రేవంత్ రెడ్డి తన సొంత జిల్లా మహబూబ్ నగర్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో భారీగా చేరికలు అయితే జరుగుతున్నట్లు తెలుస్తుంది. గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్ఎస్ పూర్తిగా ఖాళీ అయిపోతుందనే దానికి ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో మొత్తానికి బీఆర్ఎస్ నుంచి కీలక ఎమ్మెల్యేలు కావచ్చు, ఏదైతే ఇబ్బందులు మరక మచ్చ లేని వారిని ముందుగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారట. సో చూడాలి మరి రానున్నటువంటి అసెంబ్లీ ఏదైతే బడ్జెట్ సమావేశంలో ఏ రకంగా ముందుకు ఎదుర్కోబోతున్నారు, ఎంతమంది ఇటు బీఆర్ఎస్లో ఉండబోతున్నారు, ఎవరు ఎప్పుడు ఇతర పార్టీలోకి చేరబోతున్నారు అనేది రాష్ట్రంలో ఉత్కంఠగా మారిందంటున్నారు రాజకీయ నిపుణులు.